Students, today we are going to discuss about the topic of measures to solve the problems of small scale industries in India. Okay, already we discussed about the problems of the small scale industries. Okay, the problems which are faced by the small scale industries. Basically, they are facing the problems like the credit facilities and infrastructural facilities and promotion by the government. Okay, so taxation policy, okay, and heavy competition. So these are the various problems faced by the small scale industries. Okay, today we are going to discuss, analyze. We are going to analyze the measures to solve the problems of small scale industries. Okay, what are the measures to be taken? What are the measures to be taken to solve the problems of the small scale industries? Okay, so topic is measures to solve. Measures to solve the problems of small scale industries. Small scale industries in India. So, measures to solve the problems of small scale industries in India. Okay, so the important thing is here, these measures are must be taken by the government to improve the performance of the small scale industries in India. Okay, already they are facing the various problems. So వాటన్నిటిని కంప్లీట్ ఇక్కడ మనం ఓవర్కమ్ చేయాలి. సో అలా ఓవర్కమ్ చేయాలి అంటే ఇలాంటి మెజర్స్ తీసుకోవాలి. మేజర్గా దీస్ మెజర్స్ ఆర్ మస్ట్ బి డన్ బై ద గవర్నమెంట్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ క్రెడిట్ ఫెసిలిటీస్. ఫస్ట్ వన్ ఈజ్ క్రెడిట్ ఫెసిలిటీస్. క్రెడిట్ ఫెసిలిటీస్ ముఖ్యంగా చూడండి, పూర్తి స్థాయిలో ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ద క్రెడిట్ ఫెసిలిటీస్ ఎస్పెషల్లీ ఫర్ ద స్మాల్ స్కేల్ అండ్ ద కాటేజ్ ఇండస్ట్రీస్. ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ హ్యావింగ్ ద లెస్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇన్ బిట్వీన్ 25 lakhs to 1 crore. Okay, so the financial assistance, the credit facilities must be given to the small scale and as well as the cottage industries by the government. So government అంటే కంపల్సరీగా ఇవ్వాలి. అండ్ దీస్ లోన్స్ రైట్ కంప్లీట్గా వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ యొక్క హెల్ప్ తోటి ఇక్కడ పూర్తిగా గవర్నమెంట్ అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి లోన్స్ అనేటువంటి ఇవ్వాలి ఎట్ లోయర్ ఇంట్రెస్ట్ రేట్. ఓకేనా, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. సో దీంట్లో మేజర్గా డైరెక్ట్గా బ్యాంక్స్ అనేటువంటివి మీరు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఏమంటే ఇవ్వవు. సో ఒకవేళ ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏవైతే కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా ఆల్మోస్ట్ దే విల్ రెడ్యూస్ దేర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రొవిజన్ ఆఫ్ ద లోన్స్ టు ద స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. సో ఇది ఫస్ట్ మెజర్గా మనం చెప్పవచ్చు. ఓకేనా, అదేంటిది ఫెసిలిటేటింగ్ ద క్రెడిట్ టు ద స్మాల్ స్కేల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్.
ఓకేనా, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్. సో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏవైతే కంప్లీట్గా, ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే ఏంటి సార్, అంటే ఏంటివి అసలు ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అంటే ఏంటి అంటే, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే ఒక ప్రాపర్ ప్లేస్. ఓకేనా, అంటే ఏం చేస్తుందంటే ఒక ప్లేస్ అంటే ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు 500 ఎకరాలు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అనేది ల్యాండ్ అక్విజిట్ చేస్తుంది. అంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే ప్రభుత్వం అనేటువంటిది, గవర్నమెంట్ అనేటువంటిది యొక్క బెనిఫిట్స్ ఆఫ్ ద సొసైటీ కోసం, అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇక్కడ రైతుల నుంచి భూములను తీసుకోవచ్చు. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ మేడిపల్లిలో కానీ, అదేవిధంగా మనకు ముచ్చర్లలో కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఔషధ పార్క్, అవునా, దీనికి సంబంధించినటువంటి ఒక ఈ యొక్క మెడికల్కి సంబంధించినటువంటి ఒక పార్క్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా, సో ముచ్చర్లకు సంబంధించినట్టు. సో ఆ దాంట్లో కొంత 100 ఎకరాలు 1000 ఎకరాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ల్యాండ్ అక్విజిట్ చేస్తున్నారు. అంటే అక్కడ చాలా వరకు రైతులు వాళ్ళు ఇవ్వడానికి ఇష్టంగా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఆ ఏరియాలో డైరెక్ట్గా వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, దానికి కంపెన్సేషన్ ఇస్తుంది, నష్టపరిహారం అనేది గవర్నమెంట్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ ల్యాండ్ అక్విజిట్ చేసినప్పుడు ఆ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి వాటిలో ఈ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో ఆ ఇండస్ట్రీస్ అని అక్కడ లొకేట్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ని ఇక్కడ గవర్నమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ల్యాండ్ని చీపర్ రేట్కి వాళ్ళకి అందుబాటులో వస్తుంది. ఓకేనా, దానికి కావాల్సినటువంటి రోడ్స్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి ఒక బ్యాంక్స్ కార్పొరేషన్ విషయంలో కావచ్చు, వీటన్నింటి విషయాల్లో కూడా ఇక్కడ ప్రభుత్వం అనేది వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ అనేవి ఒక ఏరియాలో ఏర్పాటు చేస్తుంది. దాన్నే ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని చెప్తాం. ఓకేనా, సో మరి ఆ యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్. సో ఎక్కువ అంటే స్టేట్ వైడ్గా లేదా దేశం వ్యాప్తంగా చూసినప్పుడు ఎక్కువ ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఇక్కడ ప్రమోట్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొత్తగా ల్యాండ్ తీసుకోవాలి, లేదా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చేయాలి అంటే అనేది పెద్ద రిస్క్ అనేది ఉంటుంది. సో బయట రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తే తక్కువ రేట్లో తొందరగా ప్రొడక్టివిటీ స్టార్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఒక అంశం. నెక్స్ట్, టెస్టింగ్ ల్యాబొరేటరీస్. Testing laboratories. Testing laboratories. Okay na, laboratories. Testing the laboratories. చూడండి, టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అంటే ఏంటంటే క్వాలిటీని టెస్ట్ చేసేటువంటి ఒక ల్యాబొరేటరీస్. అంటే ముఖ్యంగా చూడండి, ఒకవేళ కాటేజ్ ఇండస్ట్రీ కానీ లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక గూడ్స్ని వాళ్ళు సర్టిఫై చేయడానికి ఒక ల్యాబొరేటరీ అనేది ఉండాలి. సో ఇట్లా మనకున్నటువంటి ఒక కంట్రీ వైడ్గా అక్కడక్కడ స్టేట్స్లో కొన్ని రీజనల్స్లో ఏం చేయాలంటే కొన్ని రీజనల్ సెంటర్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి టెస్టింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక ల్యాబొరేటరీస్ అనేటువంటి వాళ్ళు అక్కడ ఇన్కార్పొరేట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు చేసేటువంటి ప్రొడక్ట్ అనేది క్వాలిటేటివ్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేసి ఇవ్వడం వల్ల ప్రజలలో జనాల్లో వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. వాళ్ళు ఈజీగా ఆ వస్తువుని కొంటారు. ఓకేనా, మనకి మనకు ఇంతవరకు అగ్రికల్చర్ మార్కెట్ కానీ అగ్రికల్చర్ ఇక్కడ చెప్పుకున్నాము. సేమ్ ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళు తయారు చేసినటువంటి ఇండస్ట్రీలో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ కూడా ఇక్కడికి కావాల్సినంత క్వాలిటీ అనేది ఉన్నది అని చెప్పడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ముద్ర వేస్తారు, ISI ముద్ర అని ఇస్తారు. గోల్డ్కు సంబంధించి ఏం చేస్తారు, BIS ముద్ర వేస్తారు. అదేవిధంగా మనకి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సంబంధించి ఏంటంటే యాగ్మార్క్ అనేట్టు గుర్తు చేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటివి, దాని యొక్క క్వాలిటీని మనకి ఇక్కడ చెప్పడానికి. ఓకేనా, వాటి యొక్క క్వాలిటీ అవన్నీ కూడా క్వాలిటేటివ్ గూడ్స్ అని మనకి చెప్పడానికి ఇవ్వడానికి ఆ యొక్క స్టాంప్స్ అనేటువంటి వాళ్ళు వేసి మనకు ఇస్తారు. సో ఇవంతా కూడా టెస్టింగ్ ల్యాబొరేటరీస్ అనేవి కూడా ఎక్కువగా వాళ్ళకి అక్కడ ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి సర్టిఫై చేయాలనేది ఒక రకమైనటువంటి విషయం. నెక్స్ట్, సప్లై ఆఫ్ డిజైన్స్. రైట్, సప్లై ఆఫ్ డిజైన్స్. సో డిజైన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవి ఆకర్షణీయంగా ఉంటాయి. సో వీటి చూడగిన వస్తువులు కొనేటువంటి విధంగా, ఎందుకంటే డే టు డే అన్ని మారుతూ ఉన్నాయి. సో అప్డేటెడ్ వర్షన్లో వాళ్ళకి ఇక్కడ పూర్తి స్థాయిలో డిజైన్స్ అనేటువంటి ఉండాలి.
సో డిజైన్స్ అంటే వాటి యొక్క డిజైన్స్ కూడా వీళ్ళని సప్లై చేయాలి, డిజైన్స్ కూడా వీళ్ళు సప్లై చేసేటువంటి విధంగా ఉండాలి. ఓకేనా, సప్లై ఆఫ్ డిజైన్స్ అంటే డిజైన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ కన్స్యూమర్స్ మారుతున్నాయి. సో అకార్డింగ్ టు ద టేస్టెస్ అండ్ ద ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్స్యూమర్ ద ప్రొడ్యూసర్ మస్ట్ బి ప్రొడ్యూస్ ద గుడ్స్. సో ఆ యొక్క డిజైన్స్ అనేటువంటి ఏం చేయాలి, వీళ్ళకి సప్లై చేయాలి. సో న్యూ మోడల్స్ ఇవంతా కూడా ఒక క్వాలిటీని అదేవిధంగా వాటి యొక్క మార్కెట్ పెంచేటువంటి విధంగా మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ పబ్లిసిటీ. పబ్లిసిటీ రైట్, పబ్లిసిటీ అంటే ఉన్నటువంటి కాటేజ్ ఇండస్ట్రీస్ కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పబ్లిసిటీ. ఎందుకంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ వాళ్ళకి ఒక అపాయింట్ చేసుకొని ఆటోమేటిక్గా వాళ్ళు దాని ద్వారా అంటే టీవీ యాడ్స్ ద్వారా కావచ్చు, మనకి అదేవిధంగా కొంత వాళ్ళకు వీడియో క్లిప్పింగ్స్ చేసి ఏం చేస్తారంటే ప్రజలకు టీవీలో వదిలేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈజీగా అక్కడ వాళ్ళు జనాలు అడిక్ట్ అయిపోయి ఈ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ యొక్క ప్రోడక్ట్ వాళ్ళు డైరెక్ట్ కొంటున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వస్తూ ఉంటుంది, మనకి ఏదైనా ఒక మంచి ఒక సీరియల్ ప్రోగ్రామో లేకపోతే ఉన్నటువంటి ఏదైనా మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోండి, దానికి సంబంధించి ఒక చిన్న యాడ్. అదేవిధంగా మనకి వచ్చే పొద్దుపోయి మధ్యాహ్నం రాగానే ఒకటి స్టార్ మాయిల్ అని పంచమాల ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది. ఈ స్టార్ మాయిల ప్రోగ్రామ్కి సంబంధించి దాన్ని ప్రమోట్ చేసేటువంటి ఒక సంస్థ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇది తినాలి వారి డబుల్ హార్స్ మినపగుండ్లు అని వస్తుంటాయి. సో దీనివల్ల ఏమైతే మైండ్ ఒక డైవర్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక గృహిణులు ఎవరైతున్నారు వాళ్ళ ఓ మినపగుండ్లు బాగుంటాయి అని చెప్పేసి ఏం చేస్తారు, మార్కెట్ ఒకనే డబుల్ హార్స్ మినపగుండ్లు వేయండి అయ్యా అని అంటారు. ఓకేనా. అదేవిధంగా మహేష్ బాబు థమ్స్అప్ మూత తీయగానే కథం రైట్ చూడండి, థమ్స్అప్ తీయగానే ఇక చూడండి ఊరిమే ఉత్సాహం అని చెప్పేసి అన్ని పాటలన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా గమ్మత్ చేస్తుంటారు అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అదేవిధంగా మనకు ఉన్నటువంటి యాడ్ విషయంలో కావచ్చు, క్లోజ్అప్ విషయంలో కావచ్చు, దగ్గరగారా నా శ్వాసలో ఉండిపో ఏదైనా. సో ఇవంతా కూడా ఏంటివి, అక్కడంతా కూడా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరూ కూడా పూర్తి స్థాయి వాళ్ళు పబ్లిసిటీ కోసం వాళ్ళు మార్కెటింగ్లో ఇట్లా యాడ్స్ అనేటువంటివిలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాంటి అంశాల్లో అంత బేదేసే అంత వీళ్ళకి లేదు. సో కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, గవర్నమెంట్ అనేది వాళ్ళకు ఒక హోర్డింగ్స్ అనేటువంటి ఏర్పాటు చేయాలి. ఓకేనా. వీళ్ళకు సంబంధించి ఒక డిస్ప్లే సెంటర్లు కావచ్చు, షోరూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇస్తే మనకి ఇంతకుముందు మనకి లేపాక్షి అని ఉంటుండే ఎర్స్టువైల్ ఆంధ్రప్రదేశ్లో. లేపాక్షి అనేది ఏంటంటే హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, మన చేతితో తయారు చేసినట్టు అల్లికలు, కుట్టు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్లేస్లో వాళ్ళకు కంప్లీట్గా ఒకటి పూర్తి స్థాయిలో ఒక గ్లాస్ తో మంచి పూర్తిగా అందరికి డిస్ప్లే అనేది ఇట్లా పెట్టేది అంటే చూడగానే ఇది కనిపించేటట్టుగా. సో ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో అదే విధంగా ఇలాంటివన్నీ పబ్లిసిటీ అనేటువంటి ప్రభుత్వమే ఇవ్వాలి. సో ఇది ఒక మేజర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఫెసిలిటీ ఆఫ్ రా మెటీరియల్. ఫెసిలిటీ ఆఫ్ రా మెటీరియల్. ఫెసిలిటీ ఆఫ్ రా మెటీరియల్. రా మెటీరియల్ మనకి రా మెటీరియల్ లేకుండా మనం ప్రోడక్ట్ తయారు చేస్తామా, కాదు కదా. సో మనకి రా మెటీరియల్ అనేటువంటిది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మన యొక్క కంట్రీలో ఇన్సఫిషియంట్ ఆఫ్ సప్లై ఆఫ్ ద రా మెటీరియల్స్ ఉన్నదనుకోండి, దాన్ని ఏం చేయాలి. సో వెనెవర్ we are having the less supply, we have to import from the abroad. కాబట్టి మన దగ్గర లేనప్పుడు వేరే దేశం నుంచి మనం ఏం చేయాలి, ఆటోమేటిక్ దాన్ని ఇంపోర్ట్ చేయాలి. అంతేగాని అక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్స్ లేవని చెప్పేసి మనం ప్రొడక్షన్ ఆపకూడదు. సో ఇలా ఆపితే ఏమైతే మళ్ళీ సిక్నెస్ అయిపోతుంది. సో ఇలా ఆపకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి వాళ్ళకి కావాల్సినటువంటి రా మెటీరియల్ వీళ్ళు అవైలబుల్గా ఉంచాలి. సో గవర్నమెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అదే, కంప్లీట్గా వాళ్ళకి సఫిషియెంట్గా ఉన్నటువంటి సప్లై ఆఫ్ రా మెటీరియల్స్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఇది. కాబట్టి గవర్నమెంట్ షుడ్ బి ఫెసిలిటేట్ ద రా మెటీరియల్. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సఫిషియన్సీ they have to import from the abroad. So ఇది one of the action of plan by the government to solve the problem of small scale industries in India. Next, purchase of cottage industry products. Purchase of cottage industry products.
purchase of cottage industry products. It means government also purchases the finished products from the cottage and small scale industries. Okay now, for example, purchasing by the government from the ఎవరైతే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నారో అదే విధంగా కాటేజ్ ఇండస్ట్రీ డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి తీసుకుంటుంది. అండ్ అగైన్ ఇట్ సెల్స్ ఇన్ ద షోరూమ్స్, display centers and inside and outside of the country for creating demand. Okay na, so here government is involving in promotion of the demand of the cottage industry products. Okay, so ikkada government పూర్తి స్థాయిలో వీరి యొక్క ప్రొడక్ట్స్ ని ఏదైతే వీళ్ళ దగ్గర తెచ్చుకొని ఇక్కడ డిస్ప్లేలో కానీ షోరూమ్స్లలో కానీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఎక్కడైనా సరే గవర్నమెంటే దీన్ని అమ్మేయడానికి చేయాలి. అంటే గవర్నమెంట్ అనేది ఇంత ప్రమోషనరీ యాక్షన్స్ అనేటువంటి తీసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రోడక్ట్కి వాళ్ళు డిమాండ్ లేదనేటువంటి ఒక ఆలోచన ఉండదు. అంటే వాళ్ళకి ఒక డిమాండ్కి సంబంధించినటువంటి ఒక చిన్న అపోహ అనేటువంటి వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా ఒకసారి ఒక ప్రోడక్ట్ డిమాండ్ అనేది స్టార్ట్ అయింది అంటే ఇది ఎప్పుడు అనేది కంటిన్యూస్గా ఉంటుంది, రైట్? ఒక వస్తువు తయారు చేసినాక ఎప్పుడైతే మనం సో కాబట్టి ఆటోమేటిక్గా అది అమ్ముతారు. అమ్మిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొత్తగా మళ్ళీ ఏర్పడుతుంది, మళ్ళీ అమ్ముతూనే ఉంటారు. అది మెల్లగా ఈ యొక్క ఇండస్ట్రీస్ అనేటువంటి డెవలప్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఇవంతా కూడా ఒక ప్రమోషనరీ యాక్షన్స్ బై ద గవర్నమెంట్. ఓకేనా, కంప్లీట్గా చూసుకుంటే దీని యొక్క క్వాలిటీ విషయంలో కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు ఈ క్వాలిటీ వీళ్ళ యొక్క క్వాలిటీని పూర్తిగా సర్టిఫై చేయడానికి ఐఎస్ఐ ముద్రలు కానీ, ఇంతకుముందు మీకు చెప్పిన బంగారానికి సంబంధించి ఏమేయాలి, BIS ముద్ర వేయాలి. ఓకేనా, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యొక్క ప్రొడక్ట్ గురించి వాటి యొక్క క్వాలిటీని మనకి ఇంటిమై చేయడానికి ఏం కావాలి, యాగ్ మార్క్ అనేటువంటి ఒక ముద్ర వేస్తారు. సో అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తిగా వీళ్ళ యొక్క డిమాండ్ని ప్రమోషన్ చేయడానికి, అంటే కంప్లీట్గా ఒక డిమాండ్ని ఎంకరేజ్ చేయడానికి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ ఇక్కడ గవర్నమెంట్ అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది ఒక యాక్షన్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మార్కెటింగ్, మనకు ఉన్నటువంటి అంశాల్లో నెక్స్ట్ మార్కెటింగ్ ప్రాబ్లమ్స్తో పాటు ఇంతకుముందుకు మనకి ఈ యొక్క ఫారెన్ కాంపిటీషన్ మనకు ఒక సమస్యగా ఉంటాయి. ఓకేనా, ఆల్రెడీ మనకి ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, అదేవిధంగా లిబరలైజేషన్ ఒక కాన్సెప్ట్ మనం ఇక్కడ అడాప్ట్ చేసుకున్నాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఫారెన్ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో మరి ఈ యొక్క ఫారెన్ కాంపిటీషన్ యొక్క ఏదైతే మనకు ఈ యొక్క బర్డన్ ఏదైతే ఉందో వీటి నుండి పూర్తి స్థాయిలో మన డొమెస్టిక్ ఇండస్ట్రీ మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ కూడా తీసుకుంటుంది గవర్నమెంట్, అదే ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ ఫారెన్ కాంపిటీషన్. Protection against foreign competitions. సో మనకి ఉన్నటువంటి అంశాల్లో ముఖ్యంగా డొమెస్టిక్ ఇండస్ట్రీ మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత అనేటువంటిది గవర్నమెంట్కి అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ మన డొమెస్టిక్ ఇండస్ట్రీకి పూర్తి స్థాయిలో విఘాతం జరుగుతుంది, రైట్, పూర్తి స్థాయిలో మనం దీన్ని కోలుకోలేని దెబ్బతీస్తుంది డొమెస్టిక్ ఇండస్ట్రీని అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఏవైతే గూడ్స్ దీనికి రిలేటెడ్గా ఉంటాయో, సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఏం చేయాలంటే ఎక్కువగా వీళ్ళపైన డ్యూటీస్ అనేటువంటి వేయాలి. కానీ కస్టమ్స్ డ్యూటీస్ ఎక్కువగా వేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ యొక్క ఏదైతే డంపింగ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తగ్గిపోతుంది. దీన్నే యాంటీ డంపింగ్ యాక్షన్స్ అని అంటాం దీన్ని. ఓకేనా, సో ఎక్కువ టాక్సేషన్ వాళ్ళపైన ఇవ్వడం వల్ల, ఎక్కువ డ్యూటీ వాళ్ళపైన వేయడం వల్ల ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. దీని ఫలితంగా ఏమవుతుంది, పూర్తి స్థాయిలో ఇక్కడ డొమెస్టిక్ ఇండస్ట్రీని మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ వాడు వచ్చిందనుకోండి, మనం ఎంతమంది చెప్పినాం చైనా వస్తువులు వచ్చినాయి, ఇండియన్ వస్తువులు కూడా సరిగా ఉన్నట్లేదు. సో ఒకవేళ పూర్తి స్థాయిలో వాళ్ళపైన యాంటీ డంపింగ్ యాక్షన్స్ అనేది పూర్తిగా చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ నుంచి ఏమైనా సప్లై ఫ్రమ్ ద ఫారెన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్ని పూర్తి స్థాయిలో అక్కడ నుంచి మనకి సప్లై అనేది ఆగిపోయింది. సప్లై అయిపోతే 100% మనకు ఉన్నటువంటి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిన తగ్గట్టుగా మనకు కంపల్సరీ మనకు వస్తువులు మనం కొంటారు. మన దేశం, మన పరిశ్రమలు మనమే రక్షించుకోవాలి. ఈ యొక్క స్లోగన్ తోటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇది ఒక అంశం. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్.
establishment of training institutions. ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యంగా మనకి ఐటీఐ సెంటర్స్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, పాలిటెక్నిక్ సెంటర్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, వొకేషనల్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ని ఇక్కడ అందించడానికి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి తీసుకోవాలి. చెప్పిన ఐటీఐ, పాలిటెక్నిక్, సో ఇవి ఇంజనీరింగ్ కావచ్చు, ఓకేనా, వొకేషనల్, వీటన్నిటిని మనం బాగా ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే అడిషనల్గా మనకి ఇంతకు చెప్పినాము ఈ వర్కింగ్ ఎవరైతే మనకు ఉన్నటువంటి ఒక ఈ హ్యూమన్ క్యాపిటల్ మనం చెప్పుకున్నాం, ఎక్స్పర్ట్స్ కావచ్చు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ లేకపోవడం వల్ల ఈ రోజు మనం వేరే దేశం నుంచి రప్పించుకుంటున్నాం. సో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్ స్కిల్స్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, టెక్నికల్ నాలెడ్జ్ అనేటువంటిది పూర్తి స్థాయిలో వీళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా వీళ్ళు ఈ యొక్క మనకి ఎంతో చెప్పినాం స్కేర్ సిటీ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పినాం. సో స్కేర్ సిటీ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రాబ్లం అనేది మనం ఇక్కడ సాల్వ్ చేసే వాళ్ళం అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ లాస్ట్ వన్, హ్యాండిక్రాఫ్ట్ సెంటర్స్. హ్యాండిక్రాఫ్ట్ సెంటర్స్, హ్యాండిక్రాఫ్ట్ సెంటర్స్ అంటే హ్యాండిక్రాఫ్ట్ అంటే పూర్తి స్థాయిలో చేతితో చేసినటువంటి యొక్క వస్తువులను అమ్మడానికి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ డిస్ప్లేస్ని ఏర్పాటు చేయడం. సో ఇవంతా కూడా ఈ యొక్క హ్యాండిక్రాఫ్ట్ సెంటర్లు కూడా ఇక్కడ ఎక్కువగా ఇన్కార్పొరేట్ చేయాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్. కాబట్టి ఇవంతా కూడా వేరియస్ మెజర్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఈ యాక్షన్స్ ఎవరి ద్వారా ఇక్కడ పూర్తి చేయబడతాయంటే కంప్లీట్ గా బై ద గవర్నమెంట్. ఓకేనా? సో ఇవి మెజర్స్ వీడియో పాస్ చేసుకొని పూర్తిగా రాసేసుకోండి.